హలో అండి. ఈరోజు మనం ఒక చాలా పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మన మైండ్ పవర్‌ని ఉపయోగించి మనం అనుకున్న రిజల్ట్స్‌ని ఎలా సాధించగలమనేది. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా పనులు ఎందుకు జరగవు? ఆ అడ్డంకిని ఎలా దాటాలి? రండి, ఇప్పుడు వివరంగా చూద్దాం. మనలో చాలామందికి ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది కదా. మనం ఎంతగానో కోరుకున్నది, దానికోసం చాలా కష్టపడినది చివరికి మనకు దక్కకుండా పోతుంది. సరిగ్గా మనమనుకున్న దానికి ఆపోజిట్గా జరుగుతుంది. ఎందుకిలా? అసలు ప్రాబ్లమెక్కడుంది? సమాధానం మనం ఎంత కష్టపడుతున్నామన్న దానిలో లేదండి. మన మనస్సు అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంలోనే ఉంది. అవునండి, మీరు వినది కరెక్టే. ఫెయిల్యూర్కి ముఖ్య కారణాల్లో ఒకటి మరీ ఎక్కువగా ప్రయత్నించడం. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరకపోవడానికి ఇదే కారణం. ఒక్కసారి మనసు ఎలా పనిచేస్తుందో అర్థమైతే చాలు, మనలో కాన్ఫిడెన్స్ అదే పెరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, గట్టిగా ట్రై చేయడం కాదు, తెలివిగా సరైన పద్ధతిలో ట్రై చేయాలి. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మన మైండ్లో ఒక మాస్టర్ మెకానిక్ ఉన్నాడనుకోండి. అతనే మన సబ్కాన్షియస్ మైండ్, అంటే మన ఉపచేతన మనసు. ఇది ఒక సూపర్ పవర్ఫుల్ సిస్టమ్ అన్నమాట. మనం దానికి ఎలాంటి ఆదేశాలిస్తే ఎలాంటి సందేహం లేకుండా వాటిని అప్పుడే అమలు చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన సబ్కాన్షియస్ మైండ్కి మంచి ఏది, చెడు ఏది అనే తేడా అస్సలు తెలీదు. మనం ఏ ఐడియానైతే బలంగా దానిలో నాటుతామో అది దాన్ని నిజం చేయడానికే తన శక్తి మొత్తాన్ని ఉపయోగిస్తుంది. మనం దాన్ని మంచి కోసం వాడితే మనకు ప్రశాంతత, సరైన దారి దొరుకుతాయి. అదే చెడు ఆలోచనలకు వాడితే ఇక ఇబ్బందులు, కన్ఫ్యూజన్ తప్పవు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం ఒక టాక్సీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఒకేసారి 10 అడ్రస్లు చెప్తే ఏమవుతుంది? అతను కన్ఫ్యూజ్ అయిపోయి, సర్, నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లలేను అని చెప్పేస్తాడు. మన మైండ్ కూడా అంతే. ఒకేసారి నాకు ఆరోగ్యం కావాలి, కాని నాకు ఒంట్లో బాలేదు, లేదా నాకు సక్సెస్ కావాలి, కాని నేను ఫెయిల్ అవుతానేమో అని 2 రకాల సిగ్నల్స్ ఇస్తే దానికి ఏం చెయ్యాలో అర్థం కాదు. దానికి కావలసింది ఒకే ఒక్క క్లియర్ అండ్ కట్ ఆదేశం, అంతే. ఈ ఫర్నెస్ రిపేర్మెన్ చెప్పిన మాటల్లోనే అసలు సీక్రెట్ ఉంది. చూడండి, ఆ తప్పిపోయిన చిన్న బోల్ట్కే కేవలం $5. కాని ఆ సమస్య ఎక్కడుందో కనిపెట్టినందుకు దాదాపు $200 ఛార్జ్ చేశారు. ఎందుకంటే గంటల తరబడి కష్టపడడం ముఖ్యం కాదు, ప్రాబ్లం ఎక్కడుందో కరెక్ట్గా తెలుసుకోవడమే ముఖ్యం. మన సబ్కాన్షియస్ మైండ్తో పనిచేయడం కూడా ఇలాంటిదే. ఫోర్స్ వాడకూడదు, తెలివి వాడాలి. ఈజీ డజ్ ఇట్. సులభంగా చేస్తేనే పనవుతుంది. ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్ గురించి తెలుసుకుందాం. దీన్నే లా ఆఫ్ రివర్స్డ్ ఎఫర్ట్ అంటారు. అంటే విపరీత ప్రయత్న నియమం. మనం ఏదైనా పనిని బలవంతంగా చెయ్యాలని చూసినప్పుడు అది ఎందుకు రివర్స్ అవుతోందో ఈ లా మనకు క్లియర్గా చెప్తుంది. మన దగ్గర 2 శక్తులున్నాయన్నమాట. ఒకటి విల్ పవర్, అంటే సంకల్పశక్తి. రెండోది ఇమాజినేషన్, అంటే ఊహాశక్తి. విల్ పవర్ ఏం చేస్తుందంటే, నేనిది చేసి తీరాలి ఎలాగైనా సరే అని మనల్ని బలవంతం చేస్తుంది. అదే ఇమాజినేషన్ మనం కోరుకున్న ఫలితం ఆల్రెడీ వచ్చేసినట్టు మన కళ్ల ముందొక చిత్రాన్ని చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య గొడవొస్తే, అంటే కాన్ఫ్లిక్ట్ వస్తే ఏది గెలుస్తుందంటారు? కౌన్ అనే ఒక ఫేమస్ ఫ్రెంచ్ సైకాలజిస్ట్ చెప్పిన మాట ఇది. మన కోరికకి, మన ఊహకి మధ్య యుద్ధమొస్తే అందులో ఎప్పుడూ గెలిచేది మన ఊహే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనమెంత గట్టిగా నేను చేయగలను అని విల్ పవర్తో అనుకున్నా, మనస్సులో ఎక్కడో ఒక మూల నేను ఫెయిలవుతానేమో అనే ఊహ బలంగా ఉంటే చివరికి ఆ ఊహే నిజమవుతుంది. ఈ లాని అర్థం చేసుకోటానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేలమీద ఒక చెక్కపలక ఉందనుకోండి. దానిమీద నడవమంటే చాలా ఈజీ, ఎవరైనా నడుస్తారు. ఎందుకంటే పడిపోతామనే భయం లేదు. సరే, ఇప్పుడు అదే పలకని ఒక 20 అడుగుల ఎత్తులో 2 బిల్డింగ్ల మధ్య పెట్టామనుకోండే, అప్పుడేమవుతుంది? నడవాలనే కోరిక ఉన్నప్పటికీ అయ్యో కింద పడిపోతానేమో అనే భయం ఆ ఊహ మనల్ని డామినేట్ చేస్తుంది. మన విల్ పవర్ నడువని చెప్పినా మన ఇమాజినేషన్ పడిపోతావు అని గట్టిగా అరుస్తుంది. ఫైనల్గా ఆ ఇమాజినేషనే గెలుస్తుంది. ఓకే, ప్రాబ్లమేంటో క్లియర్గా అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? మన ఇమాజినేషన్ని మనకు శత్రువులా కాకుండా ఒక ఫ్రెండ్లా, మనకు అనుకూలంగా పనిచేసేలా మార్చుకోవడమెలా? దీనికి సమాధానమే డిసిప్లిన్డ్ ఇమాజినేషన్. అంటే
క్రమశిక్షణతో కూడిన ఊహ. మరి ఈ డిసిప్లిన్డ్ ఇమాజినేషన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? దీనికొక బెస్ట్ టైముంది. మనం నిద్రలోకి జారుకుంటున్నప్పుడు, అంటే ఆ మగతగా నిద్రమత్తుగా ఉన్న స్టేజిలో, ఇంకా పొద్దున్నే నిద్ర లేవగానే. ఆ టైంలో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో మనం ఇచ్చే సూచనలు నేరుగా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ టెక్నిక్ నిజంగా ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక అమ్మాయి ఒక పెద్ద లీగల్ ప్రాబ్లంలో చిక్కుకుంది. ఆ కేస్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అసలు పరిష్కారం దొరికేలా లేదు. నష్టం, అప్పులు, పేదరికం ఇలాంటి భయాలు ఆమెను రోజూ వెంటాడుతున్నాయి. అప్పుడు ఆమె ఒక సింపుల్ టెక్నిక్ వాడింది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తన లాయర్ తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంది. ఆ లాయర్ ఏం చెప్తున్నారంటే, కేసు పూర్తిగా మనకనుకూలంగా పరిష్కారమైపోయింది అని. ఆ మాటలు విన్నప్పుడు తనకెంత హాయిగా ఉంటుందో, ఎంత రిలీఫ్గా ఉంటుందో, ఆ ఫీలింగ్ని ఆమె పూర్తిగా అనుభూతి చెందింది. అది నిజంగా జరిగినట్టే ఫీలయింది. ఇక రిజల్ట్ ఏమైందో తెలుసా? అద్భుతం జరిగింది. కొన్ని వారాలు గడిచాక నిజంగానే ఆమె లాయర్ ఫోన్ చేసి సరిగ్గా ఆమె ఊహించుకున్న మాటలే చెప్పారు. కేసు మొత్తం వాళ్లకనుకూలంగా, సామరస్యంగా పరిష్కారమైందని కన్ఫర్మ్ చేశారు. చూసారా, తన ఇమాజినేషన్ని కరెక్ట్గా ఉపయోగించి తను అనుకున్న ఫలితాన్ని సాధించింది. సో ఈ ప్రిన్సిపల్స్, ఈ కథల నుండి మనకొక క్లియర్ ప్రాక్టికల్ ప్లాన్ అర్థమవుతోంది. సక్సెస్ సాధించడానికి కేవలం 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పద్ధతి చాలా సింపుల్ అండి. స్టెప్ 1, ముందుగా మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చూడండి. స్టెప్ 2, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ సబ్కాన్షియస్ మైండ్కి మాత్రమే తెలుసని బలంగా నమ్మండి. ఇక మూడో స్టెప్, ఇదే చాలా ముఖ్యం. ఆ పని అయిపోయిందని ఒక ప్రగాఢమైన నమ్మకంతో, ఆ ఫీలింగ్తో పూర్తిగా రిలాక్స్ అవ్వండి. అంతే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ బలవంతంగా చేసే ఆలోచనలు కాదు, మన ఫీలింగ్ అదే ముఖ్యం. నాకు ఆరోగ్యం కావాలి అని పదే పదే అనుకోవడం వేరు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే ఫీలింగ్ని పొందడం వేరు. ఆ ఫీలింగే మన సబ్కాన్షియస్ మైండ్కిచ్చే అసలైన కమాండ్. మన ఫీలింగే ఇక్కడ బాస్. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల్లోంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ముందుగా, మెంటల్గా ఫోర్స్ చేయటం, మరీ ఎక్కువగా ప్రయత్నించడం లాంటివి మనకు రావాల్సిన సమాధానాన్ని బ్లాక్ చేస్తాయి. మన మైండ్ ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటుందో అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ తన పని మొదలుపెడుతుంది. విల్ పవర్కి, ఇమాజినేషన్కి మధ్య గొడవ రాకుండా ఉండాలంటే నిద్రమత్తులో ఉన్నప్పుడు మన కోరికను ఊహించుకోవాలి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమనే ఫీలింగ్ ఆరోగ్యాన్నిస్తుంది, సంపద అనే ఫీలింగ్ సంపదనిస్తుంది. ఫైనల్గా, మనందర్లో ఉన్న అత్యంత పవర్ఫుల్ ఫ్యాకల్టీ మన ఊహాశక్తి. కాబట్టి ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. అసలు సీక్రెట్ అంతా ఫీలింగ్లోనే ఉందని తెలిసాక, ఒకరు కోరుకున్న ఫలితం పట్ల వారి ఫీలింగ్ ఎలా ఉండాలి? దీని గురించి ఆలోచించండి.